కాంగ్రెస్ వైఫల్యాలపై నిరసనలకు పిలుపునిచ్చామని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ బాధ్యతల వివరాలు సేకరిస్తామని చెప్పారు. కేసీఆర్ కంటే రేవంత్ పాలన దారుణంగా ఉందని ఆరోపించారు. ఏడాది పాలనలో మోసాలు దగ తప్ప ఏమీ లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని పీఎం మోదీ తమకు హామీ ఇచ్చారని చెప్పారు. ఏపీ మాజీ సీఎం జగన్ ఆస్తులపై ఉన్న కేసులకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్లతో పాటు తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్లను వివరించాలంది. సిబిఐ, ఈడీ కేసుల వివరాలు చార్జ్ రూపంలో అందించాలని ధర్మాసనం తెలిపింది. పసిడి ధరలు నిన్నటితో పోలిస్తే ఈ రోజు కాస్త దిగి వచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూపాయలు 77,990 ఉంది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూపాయలు 71,490 పలుకుతుంది. ములుగు జిల్లా వాజేడ్ ఎస్ఐ రుద్రరపు హరీష్ ఆత్మహత్య చేసుకున్నారు. తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇటీవల మావోయిస్టులు ఎన్కౌంటర్ జరిగిన పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఎస్ఐ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఆఫ్రికా దేశం గినియాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. జెర్కొరే నగరంలో నిర్వహించిన ఓ ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా చెలరేగిన ఘర్షణలో దాదాపు 100 మంది మృతి చెందినట్లు ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది. రిఫరీ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం కావడంతో ఓ జట్టు అభిమానులు గ్రౌండ్లోకి దూసుకొచ్చారు. అవతలి టీం ఫ్యాన్స్ అడ్డుకోవడం ఘర్షణ మొదలైంది. నగరంలోని సుభాష్ నగర్ లో గల మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసం సందడిగా మారింది. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.